దారిద్ర్య రేఖకు దిగువన ఉండే కుటుంబంలో ఎవరికైనా సుస్థి చేస్తే ఉచితంగా వైద్యం అందించే ఎన్టీఆర్ వైద్య సేవలో అలాంటి జబ్బులను చేర్చకుంటే ఇంకేం చేస్తారు? అందిన కాడికి అప్పు చేసి వైద్యం అందేలా చూస్తారు. ఆ వ్యక్తి కోలుకుంటున్నప్పటికీ వైద్యం చేయించే సమయంలో చేసిన అప్పు తీర్చడానికి నానా తంటాలు పడతారు. అలాంటి వారికి సీఎంఆర్ఎఫ్ ఆసరాగా ఉంటుంది. వ్యాధి తీవ్రతను బట్టి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందిస్తుంది. ఆసుపత్రిలో అయినా ఖర్చులో సగానికి పైగా నగదును సీఎంఆర్ఎఫ్ చెక్కుల కింద అందిస్తుంది. అయితే ఈ చెక్కులను సీఎం క్యాంపు కార్యాలయం ద్వారా మంజూరు చేయించే బాధ్యత సంబంధిత శాసనసభ్యులపై ఉంటుంది. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి సీఎంఆర్ఎఫ్ చెక్కులను తెప్పించడంలో ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించవలసి ఉంటుంది. అయితే సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ఒక అడుగు ముందుకు వేసి తన నియోజకవర్గంలో అర్హులైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేయించి స్వయంగా వారి ఇంటికి వెళ్ళి లబ్ధిదారులకు అందిస్తున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలు లబ్ధిదారులను తమ క్యాంపు కార్యాలయాలకు పిలిపించి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందిస్తుంటారు. అయితే సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ మాత్రం ఆ చెక్కులను తీసుకుని నేరుగా లబ్ధిదారుల తలుపులు తట్టి వారికి తనే స్వయంగా అందిస్తున్నారు. బిఎన్ విజయకుమార్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి నాళ్ల నుండి ఇలాగే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే విజయకుమార్ను ప్రశ్నించగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందిస్తే ఆ తృప్తే వేరబ్బా అంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయమై బిఎన్ విజయకుమార్ డి న్యూస్ i9 మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. నాకు ఇది ఎమ్మెల్యేగా ఉన్నందుకు నాకు ఒక తృప్తి ఇది చేయటం. రెండోది పొలిటికల్గా బాగా పనికొచ్చే స్కీము. ప్లస్ నాకు కూడా నేను ఎమ్మెల్యేగా ఎన్నో కార్యక్రమాలు చేసినా కానీ అన్నిటికన్నా నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేది ఈ మీరు సీఎంఆర్ఎఫ్ చెక్ ఇచ్చిన తర్వాత అక్కడ లోకల్ ఇష్యూస్ ఏమైనా మీ దృష్టికి ఇమీడియట్గా ఏమైనా పరిష్కారం చేసిన మేజర్ అంటే మీరు ఇప్పుడు ఏంటంటే అక్కడ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఒక 20 మంది గ్యాదర్ అవుతారు. మనం వచ్చి ఒక కాఫీ ఏదో తాగుతాం చెక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్తారు కదా, సార్ ఈ ఊర్లో ఈ రోడ్డు లేదు, ఆ రోడ్డు లేదు, ఈ వాటర్ ట్యాంక్ పని చేయటం లేదు, వీడికి పెన్షన్ బాగాలేదు అని చెప్తారు. ఆటోమేటిక్గా ఏంటిదంటే 50% చెక్ ఇవ్వడానికి మిగతాది ఏంటంటే 50% ఒక మంచి వాతావరణం. మన ప్రజల సమస్య వాళ్ళు వద్దనే చెప్తారు కదా, సార్ ఇది ఈ రోడ్డు బాగాలేదు, అక్కడ గుంతలు ఉన్నాయి, అక్కడ కంపు పడుతుంది, మీకు ఎన్నోసార్లు చెప్పాను సార్ మాకు ఇలా పట్టాలి. సో ఆయనకి ఏంటంటే ప్రజల కోరికలు మామూలు ప్రజల కోరికలు అర్థమవుతుంది, అది మన మైండ్లో ఉంటుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడు అది చేస్తాం. మిగిలిన ఎమ్మెల్యేలకి ఏమైనా రోల్ మోడల్గా మీ సీఎంఆర్ఎఫ్ ఉపయోగపడితే మీ టూర్ అంటే ఇప్పుడు ఏంటిదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందండి. నాకైతే ఇది మనస్ఫూర్తిగా నాకు నచ్చిన విషయం. పాలిటిక్స్లో ఇంత ఇబ్బందులు పడి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టిన దానికి ఒక తృప్తి అనేది దీంట్లో బాగా కనపడుతుంది నా వరకు. ఇప్పుడు మామూలుగా పెట్టుకోండి, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే నేను అన్నీ ఆలోచించాను. మామూలు జనాలు బీదోళ్ళు లేబర్లు వెళ్ళేసి ఏదైనా వాళ్ళ కొడుకు ఎవడో బాగలేకపోతే వాళ్ళకి స్తోమత మించింది అంటే వాళ్ళు ఎంత అప్పులు చేస్తారంటే వాళ్ళ జీవితాంతం కూడా అంత అప్పులు తీర్చలేని అంత అప్పులు చేస్తారు. ఎందుకంటే ఒక వాళ్ళ కొడుకుని ప్రాణం ఆ టైంలో వీళ్ళు వాళ్ళు తీసుకొని వచ్చి పెడతారు. చాలా సందర్భాలు 3-4 లక్షలు పెడతారు. మామూలు కూలీలకు 3-4 లక్షలు వాళ్ళు తీర్చే వ్యవహారం కాదు. రెండోది వాళ్ళు ఏదో 3-4 రూపాయలు వడ్డీలకి తెచ్చుకుంటారు. ఇదొకటి వడ్డీ ఎవడిస్తాడు. సో దాంట్లో చాలా ఉంటాయి. లేకుంటే వాళ్ళకున్న ఏ ల్యాండ్ ఉంటే చిన్న ఏదైనా ఉన్నా కానీ అవి మొత్తం సగం రేటుకి పావుల రేటుకి అమ్మేసుకుంటారు. సో మనం ఇది తెచ్చిచ్చినప్పుడు 1 లక్ష రూపాయలు ఖర్చు అయిందో 3 లక్షలు 2 లక్షలు ఖర్చు అయినప్పుడు మనం 1 లక్ష రూపాయలు తెచ్చినప్పుడు వాళ్ళకు కొంతగా సహాయం చేయడం చాలా విధాలుగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో అందుకని ఇది నాకు అన్నిటికన్నా బ్రహ్మాండ ప్రోగ్రాం అనేది నా అభిప్రాయం. నాకు కూడా మంచిగా అనిపించే ప్రోగ్రాము. నేను కూడా దేవుడు అనేవాడు ఉంటే ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తే నాకు కూడా దీవిస్తారని నాకు పూర్తిన్నాము. ఇప్పటివరకు మీరు ఎన్ని ఇచ్చారు సార్ ఈ మన గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర ఒక 200 వరకు ఇచ్చాను. 175 అంటే మధ్యలో ఇంకొక 50 వస్తున్నాయి. ఆల్రెడీ ఒక 70-80 ఇచ్చాను. ఒక 200 వరకు ఇచ్చాను. ఇంకొక 200-300 అక్కడ మీటింగ్లో ఉంది. నేను వేరే ఎమ్మెల్యేని అడిగితే నేను ఇప్పటి వరకు 30 అప్లికేషన్ సబ్మిట్ చేశాను. ఏమైనా నువ్వు నిజంగా ఇస్తున్నావు, ఇవన్నీ ఏమైనా దొంగలయ్యా అని అడిగాను మిమ్మల్ని. ఒరే నాన్న మేము చాలా ట్రైనింగ్ ఇచ్చాము మా వాళ్ళకి. అన్నిటికన్నా ఆశ్చర్యమైన విషయం, నాకు కూడా తృప్తిన విషయం ఏంటిదంటే ఒక 4-5 సంవత్సరాల క్రితం
14 to 19లో బెత్యూమ్ నర్సింగ్ హోమ్ ఉంటుంది. బెతూర్ నర్సింగ్ బెత్యూమ్ అప్పుడు అంటే ఇప్పుడు కూడా మంచి నర్సింగ్ హోమ్, అప్పుడు కూడా చాలా కొద్దిగా కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండే నర్సింగ్ హోమ్, ప్రజలకు వైద్యం కొద్దిగా చీప్గా. ఆ నర్సింగ్ హోమ్లో డెలివరీ అండ్ పెద్ద ఆపరేషన్ మామూలు ఆ రోజులలో 18,500 లేకపోతే 21,000 ఆపరేషన్ అండ్ డెలివరీ అండ్ ఆపరేషన్. సో మామూలుగా అతి బీద వాళ్ళు వెళ్తారు దానికి. వెళ్ళినప్పుడు ఇంత అవుతుందయ్యా అంటే బెడ్ మీదే చాలామంది మేము ఏదో విధంగా తెచ్చుకుంటాం లేదు సార్, 20 వేలు కట్టేస్తాము, మా ఎమ్మెల్యే గారు మాకు 15,000 ఇస్తారు సీఎం రిలీఫ్ ఫండ్, అంత భరోసా. సో అది కూడా ఒక జనాలకి అంత భరోసా ఉండటం, మనం కూడా వాళ్ళ కోరికలు ఈ విధంగా తీర్చటం, అది కూడా మంచి సంతృప్తి కల విషయం. నిజంగా గ్రేట్ఫుల్ సార్ ఇది మాత్రం. ఎందుకంటే మరి సీఎం గారు ఏమన్నా ప్రత్యేకంగా అప్రిషియేషన్ ఎక్కువ అప్రిషియేట్ చేస్తే ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ పెడతారని చేయటం లేదు ఓపెన్గా. లోపలైతే ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మాత్రం అనుకోండి కష్టాలు సాయం చేశారన్నప్పుడు కొద్దిగా మానవత్వం వాళ్ళు ఖచ్చితంగా అట్లీస్ట్ వాళ్ళు ఎంత వైసీపీ పార్టీ అయినా వేరే పార్టీ అయినా కానీ సరేలే విజయ్ కుమార్ ఇచ్చారు కదా మనకు ఏదైనా కానీ అని ఒక ఇద్దరు సగం ఓట్లు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇంకోటి కూడా ఏంటంటే వాడు లీడర్ అయినప్పుడు ఇచ్చినప్పుడు లోకల్కి ఎలా ఉంటుంది, నువ్వేమో విజయ్ కుమార్ దగ్గర వెళ్ళి నువ్వు ఏ పార్టీ అయినా ఆయన దగ్గర డబ్బులు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చుకోవచ్చు, ఇప్పుడేమో ఆయన వ్యతిరేకంగా మాట నువ్వేం మనిషివా అని మామూలు ప్రజలు అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాడు ఒక కరుడు కట్టిన వేరే పార్టీ వాడైనా కానీ ఆ విషయం కొంచెం కొద్దిగా తగ్గుతుంది. సో తగ్గుతున్నప్పుడు అది పొలిటికల్ మనకు పనికి వస్తుంది. అంటే నాకు పర్సనల్గా మాస్లో తిరగడానికి అవకాశము, విజయ్ కుమార్ కూడా కొద్దిగా పేదవాళ్ళ దగ్గరికి ఇంటికి వస్తాడు, 10 మందికి సాయం చేసేది నీట్గా. అందుకని నేను ఈరోజు 20 ఏళ్ళు రాజకీయం గట్టిగా చేస్తున్నానంటే నా ఉద్దేశంలో సీఎం రిలీఫ్ ఫండ్ దానికి ఒక ముఖ్య పాత్ర. ఎందుకంటే ఎవరైనా కానీ మన ఇంటికి వెళ్ళి ఆదుకున్నప్పుడు వాడు ఆటోమేటిక్గా పక్క వైసీపీ వాడు అయినా కానీ సమయానికి వచ్చినప్పుడు ఒక ఓటనే వేస్తాడు. ఎందుకంటే సరే కొంతమంది రేయకపోవచ్చు కానీ వేస్తాడు. అది నేను చాలా రోజుల నుంచి 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాను కాబట్టి బాగా పబ్లిసిటీ అయింది. ప్లస్ అది ఒంగోలు పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీ కదా, ఎవరికైనా బాగాలేకపోతే ఇక్కడ హాస్పిటల్స్కి వచ్చేస్తారు. సో అది బాగా డెవలప్ అయింది కాబట్టి నాకు రోజు యావరేజ్గా ఏ రోజైనా కానీ యావరేజ్గా 5 తక్కువ ఉండాలి. మీ మానస్ఫూర్తిగా అనుకోవచ్చు సార్, మానస్ఫూర్తిగా అంతే. నాకు ఇష్టము అది, నాకున్న దాంట్లో అది చాలా మంచి. ఎందుకంటే స్వయంగా వెళ్ళి చెప్పులు అందిస్తుంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సార్? నేను అవన్నీ ప్రొసెస్ చేసి తెస్తాను కాబట్టి నా కాన్స్టిట్యున్సీలో అది చాలా అందరికీ తెలుసు. నేను ఎందుకు ఊరికి వెళ్తున్నానంటే ఒక మామూలు ఎస్సీ కాలనీకి నేను వెళ్ళాను, ఒక ఎమ్మెల్యే ఈ ఇంటికి వచ్చాడు, మామూలు ఎస్సీ కాలనీకి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఎమ్మెల్యే 10 మందికి వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు మామూలు ఊర వాతావరణం ఎలా ఉంటుంది, అరే ఎమ్మెల్యే ఎందుకు వచ్చాడు ఇంటికి వస్తే ఆటోమేటిక్గా పబ్లిసిటీ. ఆ సెక్రటరీలో 2 గంటలు ఏదైనా ప్రత్యేక దృష్టి పెడితే ఎంతో మందికి కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తుంది. సో అది ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా నాకున్న అవకాశం ప్రజలకి బాగా పనికొచ్చే అవకాశం అని నేను బాగా గుర్తించి నేను దాని మీద ఎక్స్ట్రా ప్రయత్నము కష్టపడను. అంటే ఎందుకు చాలా మంది అడుగుతారు, నేను ఎందుకు ఇంటింటికి వెళ్తున్నానని చాలా మంది అడుగుతారు. ఏదో ఆఫీస్కి పిలిచి ఇచ్చేయచ్చు కదా, లేకుండా మండల్ లీడర్స్కి ఇచ్చేయచ్చు కదా అని కొన్ని వాదనలు. దానికన్నా ముందర కూడా చాలా మంది మా లీడర్స్ అడిగారు, మేము ఇచ్చేస్తాం కదా, రేపు ఎలక్షన్లో కావాలంటే వాళ్ళకి గుర్తింపు నాయకత్వం కావాలి లోపల మీరు అంటే నాకు పెరిగి అక్కడ కొద్దిగా తగ్గుతుంది అనేది కొద్దిగా ఉద్దేశం. సో నేనేమనంటే మీతో పాటు నేను కూడా ఉండాలి అనేది నేను చెప్పాను. ఈరోజు 1900 కార్డులో ఇన్ని సీఎం రిలీఫ్ రావడానికి కారణం ఏంటిదంటే నేను ఎమ్మెల్యేగా పార్టీస్లో దిగినప్పటి నుంచి 2009 నుంచి ప్రతిసారి